స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రమలలో సహాయము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనము. ఆ దోనె వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. స్నేహితులారా, మానవ జీవితంలో ఎంత జాగ్రత్తగా మనము జీవించేటటువంటి వారంగా ఉండినా, ఎన్ని తలాంతులను, ఉన్నతమైన స్థితిగతులను, ఆరోగ్య బలములను, ఆస్తిపాస్తులను ఎన్ని అనుభవించేటటువంటి వారంగా ఉండినా జీవితంలో ఎప్పటికీ సంతోషము, ఆనందము, విజయం మాత్రమే మనతో ఉండదండి. కొన్ని పర్యాయాలు అకస్మాత్తుగా అనేక ఆపదలలో సమస్యలు, కన్నీళ్ళు మనలను ఆవరించి భయపెట్టేవిగా, మన దుఃఖానికి, భయానికి కారణమయ్యేటటువంటివిగా ఉంటవి. మరి అన్నీ దూరమై ఆపదలలో మనం చిక్కుకొని ఉండినప్పుడు, అందరి సహాయము దూరమై ఆపదలలో మనం చిక్కుకొని ఉండినప్పుడు ప్రభువు మాత్రమే మనలను ఆపదల నుండి, ఆయాసకరమైన పరిస్థితుల్లో నుండి విడిపించి ఒడ్డునకు చేర్చేటటువంటి ప్రభువుగా ఉండినాడు. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభుల వారి శిష్యులు సాయంకాలం అయినప్పుడు వారు దోణి ఎక్కి మరి కపెర్నహూమునకు బయలుదేరవాలని వెళుతున్న ఆ నీటి ప్రయాణము, సముద్ర ప్రయాణంలో అకస్మాత్తుగా వారు ప్రమాదానికి లేదా ఆపదకు లోనైనటువంటి వారుగా ఉండినారు. మరి సాయంకాలం అండి, చుట్టుపక్కల ఎవరి సహాయము దొరకనటువంటి పరిస్థితి. వారు అర్థనాదాలతో ఉండినారు, అర్థధ్వనులతో ప్రమాదంలో ఉండినామని, భయంలో ఉండినామని, ఎవరి సహాయము పొందనటువంటి స్థితిలో ఉన్నామని, భయానికి, కలవరానికి లోనైనటువంటి సందర్భము నిజమే. మరి నీటి మధ్య, సముద్రం మధ్యలో ప్రమాదం జరిగితే ఎవరి శక్తి రక్షించగలదు? ఎవరి తెలివితేటలు రక్షించగలవు? ఏ స్థాయి లేక డబ్బు, గౌరవములు రక్షించగలవు అనే పరిస్థితి ఆవరించినప్పుడు వారి అర్థధ్వనులలోనికి, వారి కష్టాలు, ఒంటరితనంలోనికి, సహాయము లేకుండా, ఆదరణ లేకుండా బిక్కుబిక్కుమంటూ వేదనతో గడుపుతూ ఉన్న వారి మధ్యలోనికి ప్రభువు ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళినటువంటి వాడుగా వారిని ఆ ఆయాసకరమైన, భయంతో కూడిన, కలవరంతో కూడిన పరిస్థితులలో నుండి విమోచించినటువంటి వాడుగా ఉండినాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే తమ దోణిలోనికి వారు ప్రభువును ఆహ్వానించినటువంటి వారుగా ఉండినారో, వారు సురక్షితంగా చేరవలసినటువంటి గమ్యమునకు, ప్రదేశమునకు చేరినటువంటి వారుగా ఉండినారు. ఈరోజు నీ జీవితము, నా జీవితము కలవరముల మధ్య ఉండిందా? భయముల మధ్య ఉండిందా? ఆపదలతో కొట్టుమిట్టాడేటటువంటి వారంగా, ఎవరి సహాయము, ఎవరి ధైర్యము, ఎవరి యొక్క ప్రోత్సాహము లేకుండా ఎన్నో చింతలను, భారములను అనుభవించుచు దుఃఖపడేటటువంటి వారంగా ఉన్నామా? నీ శ్రమ
కష్టము కన్నీరు కలిగిన అనుభవంలోనికి ప్రభు తానే వచ్చి నిన్ను బలపరచడానికి విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కష్టంతో నష్టంతో బాధతో కూడిన పరిస్థితులలో నీ గమ్యమునకు ఆయన చేర్చేటటువంటి వాడని, ఆపదలో ఆయననే సహాయకుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ నామం నాకు వందనాలు యేసయ్యా. కృతజ్ఞతలు. మా జీవితంలో ఏ సమస్యల మధ్య మేము ఉండినామో, ఏ బలహీనతలు భారములను కలిగి బ్రతికేటటువంటి వారంగా ఉండినానమ్మో, మమ్మల్ని విమోచించువాడవు కదా, రక్షించువాడవు కదా. మీ ఉన్నతమైనటువంటి దయ కనికరములను మా జీవితంలో అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు ఏ ఆపదలో ఉన్నారో, ఏ కలవరము కన్నీళ్ళు వాళ్ళని భయపెడతా ఉన్నవో, ఒకసారి వారి మొరలను ఆలకించి వారి సమస్యను తొలగించి జీవిత గమ్యంలోనికి చేర్చవలసినదిగా, విజయాన్ని ప్రసాదించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. దయగలిగినటువంటి దేవా, ఒక పర్యాయము మీ కృప చూపండి. ఈ దినపు దీవెనలను వర్షింపజేయండి. బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ జరిగించుకొనిచున్న బిడ్డలను మీ దక్షిణ హస్తము చాచి దీవించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.